అందరికీ నమస్కారం. భారత్ పైకి ఆక్రమణ కోసం వచ్చిన మొట్టమొదటి ముస్లిం ఆక్రమణదారుడు మొహమ్మద్ బిన్ ఖాసిం. మొహమ్మద్ బిన్ ఖాసిం చేసిన ఒక ఘోరమైన పనిని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వివరిస్తాను. థంబ్నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. మొహమ్మద్ బిన్ ఖాసిం 8th సెంచరీలో 1712లో భారత్లోని సింధు ప్రాంతంపై ఆక్రమణకు వచ్చి మొత్తం ఆ ప్రాంతంలోని ముల్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్నవాడు ఊరికే ఉంటాడా? వాళ్ళు మొదట చేసే పని హిందూ దేవాలయాలను కొల్లగొట్టి అక్కడ ఉన్న సంపదను దోచుకున్న తరువాత ఆ దేవాలయాలను నాశనం చేయడం. ఈ సైతాన్లు ఎక్కడ అడుగుపెట్టినా చేసేది ఈ పనే. అదేవిధంగా ముల్తాన్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఉంటుంది. ముల్తాన్లోని సూర్య దేవాలయంపై విడికన్ను పడింది. దేవాలయాన్ని నాశనం చేశాడు, కానీ విగ్రహాన్ని మాత్రం ఏమీ చేయలేదు. ఆ విగ్రహాన్ని వాడు ఏం చేసేవాడో తెలిస్తే విన్న ప్రతి హిందువు రక్తం మరుగుతుంది. ఆ గుడి నుండి వాడు దోచుకున్న సంపద ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఈ విషయం తెలుసుకునే ముందు ముల్తాన్కు ఆ పేరు ఎలా వచ్చింది, సూర్య దేవాలయం ఎవరు ఎందుకు కట్టారో, దాని వైభవం ఏంటో కొంత చరిత్ర తెలుసుకుందాము. అఖండ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు హిందుస్థాన్ అండ్ పాకిస్తాన్ అని చెప్పి 2 ముక్కలుగా విడగొట్టి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అనేక ప్రముఖ దేవాలయాలు పాక్ భూభాగంలోకి వెళ్ళిపోయాయి. అలా కోల్పోయిన ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఈ సూర్య దేవాలయం. దీనిని ఆదిత్యనాథ్ టెంపుల్ అని కూడా అంటారు. 5000 సంవత్సరాల క్రితం ఈ సూర్య దేవాలయాన్ని కృష్ణుని కుమారుడు సాంబుడు నిర్మించారు అనేది స్థల పురాణం. సాంబుడు చేసిన ఒక పాపపు పనికి కృష్ణుడు సాంబుడిని కుష్ఠరోగంతో బాధపడతావని శపించారు. ఆ శాప విముక్తి కోసం సూర్యదేవుడిని సాంబుడు పూజించాడు. తన శాప విముక్తి అయిన తర్వాత కశ్యపపురం అనే నగరంలో, కశ్యపపురం అని అంటే హిరణ్యకశిపుడు నిర్మించారని చెప్తారు. హిరణ్యకశిపుడి రాజ్యమే అని చెప్తారు. ఈ కశ్యపపురంలో ఒక సూర్య దేవాలయాన్ని నిర్మించి సూర్యుని ఆరాధించేవాళ్ళు సాంబుడు. ఆ తరువాత ప్రజలు కూడా తమకున్న ఏదైనా రోగాలను కానీ కష్టాలను కానీ పోగొట్టుకోవడానికి ఆ ఆలయాన్ని దర్శించి మొక్కులు తీర్చుకునేవారు. అక్కడి మట్టికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్మి ఆ మట్టిని శరీరానికి పూసుకునేవాళ్ళు, అదేవిధంగా ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. ఆ దేవాలయం ఆ నగరానికి ముఖ్య ఆకర్షణగా ఉండేదట. ఎక్కడికెక్కడి నుండో ప్రజలు వేలాదిగా ఆ గుడికి వచ్చేవాళ్ళు. అందుకని ఆ నగరాన్ని మూలస్థానం అని పిలిచేవారు. అది కాలక్రమంలో ముస్లింల కాలక్రమంలో ముల్తాన్గా మారింది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు ఆ నగరానికి ముఖ్య ఆదాయంగా ఉండేది. అంటే అర్థం చేసుకోండి, అంత ఎక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు, అన్ని కానుకలు సమర్పించుకునేవాళ్ళు. అప్పటి చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయంలోని విగ్రహాలు, తలుపులు, స్తంభాలు, శిఖరాలు అన్నీ కూడా వెండి బంగారంతో దగదగలాడిపోతూ ఉండేవని చెప్తారు. 8th సెంచరీలో ఉమయ్యద్ ఖలీఫా ఆధ్వర్యంలో మొహమ్మద్ బిన్ ఖాసిం నేతృత్వంలో ముల్తాన్ని ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ముందు చెప్పినట్లుగానే ఈ మొహమ్మద్ బిన్ ఖాసిం కన్ను ఆ గుడిపై పడింది. మొదట ఆ గుడిలో ఉండే సంపదను దోచుకున్నాడు. ఆ సంపద దోచుకునే దానికే మనుషుల్ని దగ్గర 6000 మందిని ఉపయోగించాడు అనేసి కూడా చరిత్రలో కొన్ని దగ్గర చెబుతారు. ఆ గుడిలో దోచుకున్న సంపద ఎంతో తెలుసా? 13,200 మౌండ్స్ ఆఫ్ గోల్డ్. అంటే 1 మౌండ్ అంటే 37.5 అనుకోండి, 37.5 కేజీలు అనుకోండి ఒక మౌండ్ అంటే. అలాంటిది 13,200 మౌండ్స్ ఆఫ్ గోల్డ్ని ఆ గుడి నుంచి దోచుకున్నాడు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఆ గుడిని నాశనం చేశాడు. కానీ గుడిలోని విగ్రహాన్ని మాత్రం ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని నాశనం చేస్తే భక్తులు రారు, కానుకలు రావు, వీడికి సంపద లేకుండా పోతుంది. ఆ విగ్రహం కొయ్యతో చేసింది. ఆ విగ్రహానికి కళ్ళకి ఒక రెడ్ లెదర్తో కప్పు ఉండేవాళ్ళు, కళ్ళకి మాత్రం 2 రెడ్ రూబీస్ ఉండేవి అని చెప్తారు. వజ్రాలతో ఉన్న కిరీటం ఉంటుంది అని చెప్తారు అప్పటి చరిత్రకారులు. ఆ విగ్రహాన్ని మాత్రం అలానే ఉంచేశారు. దాని తర్వాత ఆ విగ్రహాన్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేసేవాళ్ళు, అది చివరిలో చెప్తాను. తరువాత ఆ విగ్రహాన్ని అలానే ఉంచేశాడే, కానీ తన క్రూరత్వం ఒంటి నిండా నింపుకొని ఉన్నాడు కదా. ఆవులను ఆ గుడి సమీపంలోనే వధించేవాళ్ళు తినేదానికోసం. ఆ వధించిన ఆవుల పేగులను తీసుకొని వచ్చి విగ్రహం మెడలో వేయించేవాడు.
ఆ మాంసాన్ని ఆలయం ముందర కట్టి ఉంచేవాళ్ళు అనేసి చెప్తాడు. ఆ విధంగా తన పైశాచిక ఆనందం పొందేవాడు అనేసి చరిత్రలో చెబుతారు. ఆ గుడిని ఇంత చేస్తాడు, కానీ ఆ గుడి మీద వచ్చే హిందువులు వేసే కానుకలు మాత్రం వెడికి కావాలి. ఆ విధంగా ఈ గుడికి వచ్చే మొత్తం సంపదలో ఎక్కువ మొత్తం ముస్లింలకి, తర్వాత మిగిలిన దాంట్లో కొంత మొత్తం సిటీ మెయింటెనెన్స్కి, చివరిలో కొంచెం ఈ ప్రీస్ట్లకి ఇచ్చేవాడు అనేసి చరిత్రలో చెప్తారు. అంటే గుడులు అవసరం లేదు, కానీ వాటి మీద వచ్చే ఆదాయం మాత్రం కావాలి. ఇది ఇప్పుడు మనం అనుకుంటున్నాం, కానీ అప్పటి నుండి ఉండే విధానమే ఇది. ఇప్పుడు మనం దాన్ని అలానే అనుభవిస్తూనే ఉన్నాం. మన గుడులలో వచ్చే సంపదని ఎవరెవరో దోచుకెళ్తున్నారు, మనం ఏమీ చేయలేక నోరు మూసుకొని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత విషయంలోకి వస్తే, ఈ మొహమ్మద్ బిన్ ఖాసిం గుడి పక్కనే ఒక మసీదుని నిర్మించి అక్కడ ప్రార్థనలు చేయించేవాడు. ఆ తరువాత ఈ సూర్యదేవుని విగ్రహాన్ని వీళ్ళు ఎప్పుడైనా కూడా ఒక హిందూ రాజులు వీళ్ళ మీదకి దాడికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే దానికి వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఆ సూర్యదేవుని విగ్రహాన్ని ముందు ఒక ప్రొటెక్షన్ లాగా ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేవాళ్ళు. అప్పుడు మన హిందువులు ఆ విగ్రహాన్ని ఏమీ చేయకూడదు కాబట్టి ఏమీ చేయలేక ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయేవాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ మీద పోరాటం చేసేవాళ్ళు కాదు, కేవలం ఆ విగ్రహాన్ని చూసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అనేసి కూడా కొన్ని దగ్గరలో చరిత్రలో చెబుతారు. అంటే వీళ్ళ ప్రొటెక్షన్కి మళ్ళీ ఆ దేవుడే కావాలి వీళ్ళకి. ఇది మొహమ్మద్ బిన్ ఖాసిం చేసిన ఘోరమైన పని. ఆ తరువాత చివరిగా మొహమ్మద్ గజని 1026 1026లో ఈ గుడిని నేనేం తక్కువ తిన్నానా అనేసి పూర్తిగా ధ్వంసం చేయించాడు. ఇది వీళ్ళు చేసిన ఈ ఘోరమైన పనులు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే షార్ట్కట్గా అయినా కూడా కమెంట్స్లో రాయండి. దాన్ని కూడా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీడియోస్ చేసి 10 మందికి తెలియచేయడం నా బాధ్యత అని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు చూసేవాళ్ళు కూడా భావితరాలకి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇటువంటి విషయాలు ఖచ్చితంగా తెలిసి తీరాలి, అది తెలియచేయడం మన బాధ్యత అని మీరు కూడా నమ్మితే మీ వాట్సాప్లో స్టేటస్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా వీలైనంత మందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ చేరేలా మీరు చేస్తారు అనేసి నమ్ముతూ, మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, మీ పిల్లల్ని ఒక దేశభక్తులుగా తీర్చిదిద్దుతారని నమ్ముతూ, జై హింద్.